గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎలా పొమ్మంటుంది? రేయ్ మీరేం కంగారు పడకండిరా. పంచ పాండవులకి శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగో ఈ సప్త సోదరులకి పరమేశ్వరరావు అలాగరా. ఈ మధ్య నీకు అబద్ధాలు చాలా ఎక్కువైనాయి బాబాయ్. ఇది నా 16 ఏళ్ల శ్రమకు, విధేయతకు, విశ్వసనీయతకు గుర్తింపు. అధిష్టానం నాకు ఎంపీ సీట్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి సేవ చేశాను. ఇప్పటి నుంచి దేశానికి సేవ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. క్లాప్. ఎలా ఉంది నా స్పీచ్? కెమెరా బాగానే చెప్తారు డైలాగ్. మూతి ముందు మైకి పెట్టినప్పుడే మిమ్మల్ని చూసుకోవడానికి నేను ఉన్నాను రా. నెక్స్ట్ టైం నీదేనని. ఏంట్రా తమ్ముడి చేత పని చేపిస్తున్నారేంటి? తప్పే ఉందిరా. రేపైనా వాళ్ళు పని చూసుకుని బతకాల్సిన వాళ్లేగా. నాన్న పరీక్ష రాయడానికి వెళ్తున్నా. ఆల్ ది బెస్ట్ చెప్పు. 100కి 100 రావాలరా. కాపీ కొట్టనే తెచ్చుకో. 100 వస్తే 100 ఇస్తావా? 100 ఏంట్రా, వేయిస్తాను. వెళ్ళొస్తానన్నయ్య. ఎక్కడికి రా పోయేది? ఎగ్జామ్ రాయడానికి మామయ్య. ఎగ్జామ్సా? తొక్క. కారి దగ్గరికి వెళ్ళి కూలీలు ఎంతమంది వచ్చారో లెక్కరాయి. వెళ్ళను. నాకే ఎదురు చెప్తావా? తమ్ముడు అమ్మ చెప్పిన నిజం చెప్పనా? ఉన్న ఊర్లో అడుక్కు తినే పరిస్థితి వచ్చినప్పుడు బావా ఇంత ముద్ద పెట్టు కుక్కలా పడి ఉంటాను మా నాన్న కాలు పట్టుకున్నావు. కానీ ఆ కాళ్ళ కింద గొయ్య తోగుతున్నాను మా నాన్న తెలుసుకునేసరికి ఆలస్యమైంది. ఈ రోజు మమ్మల్నే పని వాళ్ళని చేయాలని చూస్తున్నావా? మీ నాన్న సొమ్మె తిన్నా దొబ్బేసా బొక్కేసా దాంతోనే పెద్దన్నయ్య. నువ్వేంట్రా నిజాయితీగా పెద్దవాడివి అవుతావా? వీళ్ళని కలెక్టర్ని, డాక్టర్ని, ఇంజనీర్ని చేస్తావా? ఒక తమ్ముడిని డాక్టర్ని చేస్తా, ఒక తమ్ముడిని కలెక్టర్ని చేస్తా. నా తమ్ముళ్ళందరినీ ప్రయోజకులను చేసిన తర్వాత నీ ముందు నిలబడతా. ఎరా, ఆ రోజు సవాల్ చేసి వెళ్ళావు, మళ్ళీ ఇంతకాలానికి నా ఇంట్లో అడుగు పెడుతున్నావు. తమ్ముళ్ళని చదివించి పెద్దవాళ్ళని చేసావా? చేస్తే చెప్పు, విని ఆనందిస్తాను. అది మనకు అలవాట్లేదులేండి. నేను నీ కోసం రాలేదు. నువ్వు శాపనార్థాలు పెట్టి పంపిస్తే మమ్మల్ని మనసులోనే దీవించి పంపించిన అత్తయ్య కోసం వచ్చాను. బావున్నావు అత్తయ్య? ఏరా శివ, నన్ను పూర్తిగా మర్చిపోయావా? భలే దాని అత్తయ్య. పొద్దున్న లేవగానే నేను నా తమ్ముళ్ళు అమ్మా నాన్న తర్వాత నిన్నే తలుచుకుంటాం. శుభలేఖ అత్తయ్య. ఎవరిదిరా పెళ్ళి? నాదే. నీ కూతురు లేదు కదా, ఉంటే చేసుకునేవాణ్ణి. నువ్వు నీ కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలిరా. నేను వెళ్ళొస్తానత్తయ్య. నీకు మీ అన్నయ్యకి చాలా ఏజ్ గ్యాప్ ఉందే. అవునండి, మా నాన్న సన్యాసంలో కలిసిపోయారు. 20 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చాక నేను లేట్ గా పుట్టాను. అందుకే నాకు కూడా సన్యాసి అని పేరు పెట్టారు. నాకు నచ్చలేదు. ఓకిడి చూసి మహేష్ బాబా నేనే మార్చుకున్నాను. అందుకే మా నాన్నకి నేను లక్కీ డ్రాప్ అంట. నువ్వు ఒక్కడివి చాలరా మా చెల్లిని సతాయించడానికి. అమ్మో, ఉదయంలో అమ్మని చూసుకోమన్నాడని మా అన్నయ్య. అమ్మని చూసుకోమన్నాడు కదా అని చెప్పి అమ్మ అన్నం తినిపించు, అమ్మ వేయప్రద్దు, అమ్మ హోంవర్క్ చేయించు అనకూడదు. అర్థమైందా? ఇంతకు ముందు మీరు నర్సరీ స్కూల్లో టీచర్ గా పనిచేశారండి. అలా అడిగేవేంట్రా? మీరు మాట్లాడుతుంటే క్లాస్ పీకుతున్నట్టుంది. తిను. మీలో మా నాన్నమని చూస్తున్నాను. బాబాయ్ ఏంట్రా? తమ్ముళ్ళేరు బాబాయ్. చేస్తాలేరా నువ్వు? తమ్ముళ్ళా? అదేనమ్మా మా తమ్ముడు కొడుకులు. ఎక్కడి నుంచి అంటే వైజాగ్ నుంచి. వచ్చేసారు రా, వచ్చేసారు. రండిరా రండి. బాబాయ్, అన్నయ్యని చూడకుండా ఒక్కరోజు ఉండేసరికి ఒక యుగంలో అనిపించింది బాబాయ్. పరమేశ్వరరావు గారు, ఎవరు వీళ్ళంతా? మా తమ్ముడు కొడుకులమ్మా, పెళ్లి చూడడానికి వచ్చారు. బ్యాగ్ లవి వేసుకొస్తేను ముహూర్తం టైం అయిపోయింది కదా, అందుకని డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చేసారు. రే ముందు అక్షంతలు వేయండి, తర్వాత భోజనాలు. ఇదే గోరింటాకంటారా? ఇంతకు ముందు సినిమాలో పెళ్లి సీన్స్ లో చూశాను.
ఇప్పుడే ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూస్తున్నాను. నాకు పెట్టమనవా వదినా? మగవాళ్ళు పెట్టుకోకూడదు. నేను చిన్న పిల్లడినే కదక్క, మీరు నాకు పెట్టొచ్చు కదా. నువ్వు చిన్న పిల్లాడివేంట్రా? ఏయ్, ముద్దులు మరిది ఫస్ట్ టైం అడిగాడు. ప్లీజ్ వెయిట్ మహేష్, నెక్స్ట్ నీకే. థ్యాంక్ యూ వదినా. ఇదిగోవే, ఎలా మాట్లాడాలో మా వదిన అడిగి నేర్చుకో. హాయ్ వదినా. హాయ్. మీకు చిన్న గిఫ్ట్. ఇది చిన్నదా? ఖరీదైన గిఫ్ట్ కదా. మీరు మా అన్నయ్యకి ఆ దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్. ఈ గిఫ్ట్ మాత్రం సరిపోతుంది. సైడ్ 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 వదినా, ఈ ముత్యాలు చాలా బాగుంటాయి వదినా, వేసుకోండి వదినా. థ్యాంక్ యూ. వదినా వదినా, ఈ ఎర్రగాజులు మీకు చాలా బాగుంటుంది వదినా, తీసుకోండి వదినా. థ్యాంక్ యూ. ఈ కలర్ మీకు బాగుంటుంది వదినా. వదిన బాటా షాప్ మా ఫ్రెండే. ఈ చెప్పులని నీకోసం తీసుకొచ్చాను చూడు. ఇదిగో ఈ మోడల్ చూడు. ఈ మోడల్ నీకు బాగుంటాయి వదినా. ఇవి చూడు. ఇదిగో ఇవి మార్కెట్లో కొత్తగా వచ్చాక. ఇవన్నీ నీకోసం తీసుకొచ్చాను వదినా. నీకు నచ్చినా వచ్చేసుకో. నేను గోల్ దగ్గర పిడుచుకుని నా రూమ్ లో పెద్ద లడ్డు ఉంది. నడుచుకుంటా. మరి చెప్తే చెప్పరే, ఇప్పుడు చేస్తాను. ఎవరే వీళ్ళంతా? మా వారికి తమ్ముళ్ళు వరుస అవుతారులే. ఓహో, వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారే. పోన్లేవే, 4 రోజులుండి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళని ఎందుకు హర్ట్ చేయాలి? అది నిజమేలే. శివాజీ, వస్తున్నానమ్మా. ఏంటోదినా? ఏంటి వీళ్ళంతా? కలిసి చాలా కాలమైంది కదా, నేనే ఓ వారం ఉండి వెళ్ళండ్రా అన్నాను. చూడు, మీరు కొత్తగా పెళ్ళైన జంట. మీకు ప్రైవసీ ఉండాలంటే ఇలాంటి క్రౌడ్ ఉండకూడదు. వాళ్ళు అలా నేను రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి కెనడా వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పటికి వీళ్ళెవరూ ఉండకూడదు. బాధపడకరా, తను ఎలాగో ఫారెన్ వెళ్తుంది కదా, తిరిగి వచ్చే లోపల ఏదో ఒకటి చేద్దాంలే. అయ్యో చాలు బాబాయ్. ఇటు తిరగరా, ఆ అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్, నువ్వేమో హార్డ్వేర్. కాస్త జాగ్రత్తగా డీల్ చేసుకోరా. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను బాబాయ్. నేను మిగిలిన 5 తమ్ముళ్ళ గురించి రాత్రి చెప్పేస్తాను. చెప్పరా, చెప్పు. ఇవాళ నీ తొలి రాత్రి, అది కాస్త శివరాత్రి అయిపోద్ది నాయనా. ఆ పని అయిపోయిన తర్వాత ఏమని చెప్పుకో. పో. సగం తాగి ఇవ్వండి. ఏ మొత్తం తాక్కూడదా? పాలు మురిపాలు సమానంగా పంచుకోవాలట. మీ అక్క చెప్పిందా? అవును. మీ అక్క ప్రభావం నీ మీద చాలా ఉందనుకుంటా. ఉంటే తప్ప? తప్పే ఉంది. నా తమ్ముళ్ళ ప్రభావం నా మీద ఉంది కదా. తమ్ముళ్ళ? అదే తమ్ముడు, ఒకే తమ్ముడు. ఒక్కడు. అందుకే మనం 7 కొడుకుల్ని కందాం. అమ్మో, మనమిద్దరం మనకొక్కరు అంతే. నా తమ్ముళ్ళ గురించి ఎలా చెప్పాలి? నన్ను ఎదురుగా పెట్టుకొని ఎక్కడ ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నువ్వు బాగా చదువుకున్న దానివి, నేను చదువులేని వాణ్ణి. మన ఇద్దరి దాంపత్యం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. చదువుని బట్టి మనిషి విలువ ఉండదు, క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. నా దృష్టిలో మనిషిగా మీరు నంబర్ 1. అసలే హరిచంద్రుడి కజిన్ బదరే. ఆ మ్యాటర్ మొదలెట్టకుండానే ఈ మ్యాటర్ మొదలెట్టేస్తాడని నాకు భయంగా ఉంది. జై, ఎందుకైనా మంచిది ఒక్కసారి వెళ్ళి చూసి వస్తానే. వెళ్ళొస్తానే, కనిపెట్టుకో. ఇదేంటి, బెడ్రూమ్ కిటికీ తెరిచిందేమిటి? కొంపదీసి శివాజీ గాడు. హలో, దిస్ ఇస్ నందిని. అమ్మో, అక్కడయ్యో రే. అమ్మాయి ఒక్కటే ఉంది, వీడేడి? కొంపదీసి తమ్ముళ్ళ దగ్గర. Wait for me. I'm there tomorrow morning and don't take a decision before I come. Do you understand that? 1 2 3 4 5 6 వీడబ్బా కడుపు మాట. ఆ గదిలో ఏం చేయకుండానే ఇక్కడికి వచ్చినట్టున్నాడు. ఊరుకో మంజు. మంజు కాదురా, నా బాబా. అక్కడికి ఓకే వచ్చాడు అనమాట. ఇక్కడికి శివా శివా అలే బాబాయ్ ఏంటి? అక్కడ ఏం బాల్కనీలో తిరుగుతుందిరా. చెరువు గదిలో నువ్వు లేకపోవడం, ఇక్కడికి వచ్చి పడుకోవడం చూస్తే అక్కి అక్కి మరాట అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయమంటావేంటి? నీ గదిలోకి వెళ్ళి నీ పెళ్ళాం పక్కలో పడుకో. నా మీద కాళ్ళు వేసుకోకపోతే వీళ్ళు పడుకోరే. వాళ్ళ కాళ్ళు నా మీద వేసుకుంటారు కానీ నువ్వు వెళ్ళి వెయ్యాల్సిన చోట కాళ్ళు వేసుకుని పడుకో చాలు. అక్కడ
వెళ్ళొస్తాను శివాజీ జాగ్రత్త. ఆ మంజుల స్నానం చేస్తోంది, వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కదా. చెప్పేశాను. ప్రయాణమైన వాడని ఆగు అనకూడదరా. నువ్వు వెళ్ళమ్మా వెళ్ళమ్మా. పర్లేదులేండి, మళ్ళీ ఓ చెప్పండి. డ్రైవర్ ఇంజిన్ స్టార్ట్ చేశాడు, ఏసీ కూడా వేశాడు. నువ్వు బయలుదేరమ్మా, అవతల ఫ్లైట్ ఏమైపోతుంది. నా ప్రయాణం గురించి నాకంటే మీకే ఎక్కువ టెన్షన్ గా ఉన్నట్టుంది. ఏదో పద్ధతి వెళ్తానే కదా, నిమిషాలు లెక్క నమ్మేసుకుంటున్నావు. అదే నమ్ముకుంటున్నావు టైము అదే. నువ్వు బరమ్మా. దట్స్ ఓకే. నేను తిరిగి వచ్చేటప్పటికి ఆ వైజాగ్ బ్యాచ్ సంగతి మీరు చూసుకుంటారు. వాళ్ళు కనిపెట్టి వెళ్ళిపోయారమ్మా. వారందరూ నన్ను పంపించేస్తానుగా. ఓకే, టేక్ కేర్. బై. శివా, మీ ఆవిడ బాత్రూమ్ నుంచి పిలుస్తుందిగా, వెళ్ళిపో. బాత్రూమ్ లోంచి ఎందుకు పిలుస్తోంది? అష్టాచమ్మ ఆడుకోవడానికి. బాత్రూమ్ నుంచి ఒక పెళ్ళ మొగుడిని ఎందుకు పిలుస్తుంది? వెళ్ళరా. వీప్ మీద సోప్ వేయడానికి. ఏదో లేబో, మీ పిన్ని నన్ను ఎప్పుడైనా పిలిస్తేగా. తమ్ముళ్ళు, శివా ఎక్కడున్నావు? ఏమిటి అమ్మాయి ఇంకా పిలుస్తుంది? మీరు ఇంకా చేరలేదా ఏంటి? గొప్ప తీసి కాలువలో గేదెలు గడిగినట్టు కలుగుతావేరా. అవసరాన్ని పెళ్ళ మరుస్తుంది. నువ్వు వాలేదనుకో అక్క అని పిలుస్తుంది. ఆ పోయే మందర ఫ్లైట్ కూడా ఆయనకి తిప్పుకొచ్చేస్తుంది. నువ్వు పోరా. నువ్వు ఒకడు బాబాయ్ స్నానం చేసుకుంటే మీరు కానివ్వండి. బాబాయ్ లాల్ పోస్తాడు. అబ్బా మంజు రండి. నీళ్ళు రావట్లేదు, కళ్ళు మండిపోతున్నాయి. ఆ రైట్ సైడ్ లో ఉన్న ట్యాప్ తిప్పావా? తిప్పాను కానీ రావట్లేదు. సరే, నువ్వు బట్టలు వేసుకున్నావా? ఏం లేవు, మీరు రండి. ఏమీ లేవా? ఏంటి ఏమీ వేసుకోలేదన్నా? నువ్వు టవల్ చుట్టుకున్నావు. ఆశ. రండి ఏంటి? రండి. ఏంటి? వాటర్ ప్రాబ్లం. ఇదిగో వస్తుంది కదా షవరు. షవరు లాగితే వస్తుంది. నాకు తెలీదా? మరేంటి ప్రాబ్లం? కలిసి పాలు తాకటమే కాదు, కలిసి స్నానం కూడా చేయొచ్చట మొగుడు పెళ్ళాలు. మీ అక్క చెప్పిందా? నేనే కనిపెట్టా. నువ్వే కనిపెట్టావా? నా బుజ్జి, నా బంగారం. కలిసి స్నానం చేద్దామా? ఏమైందయ్యా? బాబాయ్ పిల్లాడి కంటే ఓ 30 కేజీలు ఎక్కువ బరువు. బాబాయ్. అంతే కదా. మన తర్వాత పెట్టి. బాబాయ్, ఆ అమ్మాయి చాలా మంచి మూడ్ లో ఉంది. మ్యాటర్ చెప్పేనా? అబ్బా, మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఏదైనా వేరే పని చూసుకోవాలి కానీ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఏమిట్రా? అయినా ఆడపిల్లలు బెడ్రూమ్ లోను బాత్రూమ్ లోను మంచి మూడ్ లోనే ఉంటారు. ఇక్కడ కాదు కానీ సరదాగా ఎక్కడికైనా రెస్టారెంట్ కి తీసుకెళ్లి అక్కడ చెప్పేసి. ఆల్రెడీ ఆ అమ్మాయి కూడా ఎక్కడికైనా సరదాగా వెళ్దాం కదా. తీరా అక్కడికి వెళ్ళాక నువ్వు వెళ్ళు చీక్కుంటూనో గొళ్ళు కొనుక్కుంటూనో సుత్తి కొట్టుకుంటూనో కూర్చోక అక్కడ మ్యాటరు. నేను రెడీ. అమ్మా వీడు రెడీ. మీరంతా ఎక్కడికి? మీరు ఎక్కడికి వెళ్తే మేమంతా అక్కడికి. ప్రదర్శన కదా. కజిన్స్ బ్రదర్స్ వేరు, కజిన్ బ్రదర్స్ వేరు. కరెక్ట్ గా చెప్పే వదిన. అన్నయ్యకి నేను మాత్రమే ఓన్ బ్రదర్, వీళ్ళంతా కజిన్స్. నేను వస్తాను, రండి వెళ్తాం. మామయ్య గారు, అమ్మా మేమిద్దరం సరదాగా అలా వెళ్తున్నప్పుడు తోకలా ఇతను అవసరమా? అస్సలు అవసరం లేదమ్మా. రేయ్, మనం సాయంత్రం హర్యానా జిలేబీ షాప్ ఓపెనింగ్ వెళ్ళారా? అమ్మాయి నేను వీళ్ళందరితో ఇక్కడ వాగించుకుంటూ ఉంటా కానీ నువ్వు వీడితో లాగించే. థ్యాంక్స్ మావయ్య. సారీ. ఒళ్ళు బలిసిందా? అవును, ఎక్సైజ్ చేయాలి. మేమంతా కజిన్ బ్రదర్స్, ఆ. నువ్వు మాత్రం ఓన్ బ్రదరా? వదలండ్రా వాడిని, పాపం. సమయానికి వాడు అడ్డుపడకపోతే మీ అందరి బతుకులు బయటపడి ఏ బస్ స్టాండ్ లోనా నాయనా అమ్మా అంటూ అడుకోవాల్సి వచ్చేది. ఓ నాయనో, మూడు వచ్చేసిందిరో. నీకు బుద్ధి ఉందిరా? అబ్బా, మ్యాటర్ చెప్పవే. ముందు వంగరా. నీకోసమే పెట్టాం, ఎక్కువ ఇట్లారా. మొహం కడుక్కోకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కడుక్కున్నానే. ఎప్పుడురా? నేను పోతున్నా. ఏదో అర్జెంట్ పడి వచ్చేసాలేవే. ఇలాంటి సర్దుబాటు కబుర్లు నా దగ్గర చెప్పొద్దు. క్రమశిక్షణ కావాలి నాకు. పట్టు చేయి ముందు. పట్టు. ఏనా మీరందరూ పడి తోకున్నారా లేదా? వెరీ గుడ్. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోరా. ఆ బుద్ధి ఉంటే నీ చేత నీ తినేవాడు కాదు కదా. గట్టిగా తోము. తోరా. తోముతున్నాగా. కూర్చో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం కావాలి? మంజు, నీకేం కావాలో చెప్పు.
పార్సల్ కావాలి 7 మటన్ బిర్యానీలు 7 చికెన్ రోస్ట్లు తాంగిడి కబాబ్ 7 లెగ్ పీసులు అంతే. 7 బిర్యానీలు ఎవరికట? అదే అది నేను చెప్పనా? మనిద్దరికి 2, మీ భీమసేనుడికి 5. కరెక్ట్గా చెప్పావే. నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వేళ్ళు చీక్కుంటూనో గొడు కొనుక్కుంటూనో సుత్తి కొట్టుకుంటూనో కూర్చోక అక్కడ మ్యాటరు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మంజు అక్కడ చూడు. ఆ కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఎలా సరదాగా ఉన్నారు. కుటుంబం అంటే అలా సంతోషంతో ఒకటిగా ఉంటే బాగుంటుంది కదా. ఒకటిగా కలిసి ఉన్నారు నిజమే, కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారని ఎలా తెలుసు? ఆ, సంతోషంగా ఉన్నవాళ్ళు లోపల ఒకలా బయట ఒకలా ఉంటారా? అలా ఉండటం నేను చూశాను. దానికి మా అక్క జీవితమే ఉదాహరణ. వదినా నా బుక్స్ ఎక్కడ ఉన్నాయి? పొద్దున్నే నీ బ్యాగ్ లో పెట్టాను బాబు. వదినా నా షర్ట్ బటన్స్ కుట్టావా? అయిపోయింది. చెల్లి నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి. ఆ, వస్తున్నా. ఇగో బాబు. ఏంటిదిరా ఇంత లేటు? పిల్లలకి స్కూల్ టైం అవుతుంది. ఎంతసేపు? త్వరగా రా. వచ్చేస్తున్నా 2 నిమిషాలు. తెస్తున్నా. నందిని, నీకేం కావాలి? ఇంత లేటా? త్వరగా పెట్టు. నీకా? పెడతాను. మా నందిని ఆ, నాకు అసలు ఐదావు పట్టరామా. తెస్తున్నా మావయ్య. అమ్మ నందిని, అత్తయ్య, కొంచెం టాబ్లెట్ ఇవ్వమ్మా. మావయ్య గారికి జాబ్ ఇచ్చేసి వస్తాను అత్తయ్య. తీసుకోండి మావయ్య. థ్యాంక్స్ అమ్మా. యువతల దగ్గుతో చేస్తున్నాను. అమ్మా ఏమైందమ్మా? టాబ్లెట్ వేసుకోవచ్చుగా. నీ పెళ్ళం అడిగితే ఇవ్వలేదురా. నందిని అత్తయ్య, టాబ్లెట్లు ఏంటే అమ్మ దగ్గి చచ్చిన తర్వాత టాబ్లెట్ ఇస్తావా? తీసుకొస్తూనే ఉన్నానండి. మావయ్య గారు జావ కోసం పిలిస్తే వెళ్ళాను. అయినా పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాను కదండి. ఏంటే? పెద్ద త్యాగం చేసినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వేంటి కోడలివి? కుక్కలు అప్పడుండి గాడిదిలా చాకరీ చెయ్యి, లేదా బయటికి పో. అక్క నన్ను తల్లిలా పెంచింది. మా అక్క జీవితం చూసి నా ఫ్యామిలీ ఎలా ఉండాలో డిసైడ్ చేసుకున్నాను. ఎలా? పెళ్ళయ్యే వరకు పేరెంట్స్తో ఉండాలి, ఆ తర్వాత వేరే కాపురం పెట్టాలి. పెళ్ళైన కొత్తలోనే కదా ప్రైవసీ ఉండాలి. ప్రైవసీ ఉండాలి. అయినా అంత పెద్ద ఫ్యామిలీ, అన్నదమ్ముళ్ళు, ఆ ఆనందం ఎంతో బాగుంటుంది. నువ్వు చెప్పేది ఓల్డ్ స్టోరీ, నేను చెప్తోంది న్యూ స్టోరీ. ఫ్యామిలీ అంటే భార్య, భర్త, ఒక బాబు, ఒక కార్, ఒక చిన్న ఫ్లాట్. ఊహించుకో ఎంత హ్యాపీ ఫ్యామిలీయో. ఇప్పుడు పెట్టరా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఏమ్మా హ్యాపీయా? బాగా ఎంజాయ్ చేశారా? వెళ్ళండి. ఆకాష్ అనే చూడు, అందులో వేడివేడి బిర్యానీలు ఉన్నాయి, తీసుకెళ్తేనండి. ఎరా అమ్మాయిని రెస్టారెంట్కి తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను. మ్యాటర్ అంతా చెప్పావా? దోశలు కూడా తిన్నాం. ఆ అమ్మాయి మ్యాటర్ చెప్పింది. అసలు ఏం జరిగిందిరా చెప్పరా? అదే బాబాయ్, నేను నా తమ్ముళ్ళ గురించి స్టోరీ చెప్పడానికి ముందే తన అక్క గురించి ఒక విషాదమైన కథ చెప్పింది బాబాయ్. అది విన్న తర్వాత నాకు చెప్పడానికి మనసు రాలేదు, కానీ పాపం వాళ్ళ అక్కది మాత్రం చాలా దారుణమైన పరిస్థితి బాబాయ్. రేయ్, నేను నీకు చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? ఏదో రకంగా అమ్మాయిని మనదానికి తీసుకురారా అంటే నువ్వు వాళ్ళ ట్రాక్లోకి వెళ్ళిపోతే ఎట్లా? లాభలేదురా. మాటలతో పని లేదు, ఏదో ఒకటి ప్రాక్టికల్గా చేసి చూపిస్తే గానీ ఆ అమ్మాయికి మొత్తం విషయం అర్థం కాదు. తీసుకో. చూసావా బాబాయ్, నా తమ్ముళ్ళు నా ఇంట్లోనే దొంగల్లా తింటున్నారు.
రోజులన్నీ ఒకే రకంగా ఉండవులేరా. నువ్వు ఆ పిల్లకి నిజం చెప్పే రోజు వస్తుంది, ఆ పిల్ల ఒప్పుకునే రోజు వస్తుంది, వీళ్ళకి ఈ దొంగ బతుకు తప్పే రోజు వస్తుంది. డోంట్ వరీ. గట్టిగా అరిచావంటే కోణ్ణి కోసినట్టు కోసేస్తా. ఓకే, నాకు ప్రపంచంలో నచ్చనివి రెండే రెండు. ఒకటి సైలెన్స్, రెండు వైలెన్స్. నీకేది కావాలో డిసైడ్ చేసుకో. సైలెన్సా వైలెన్సా? నాకు వైలెన్స్ ఇష్టం ఉండదు. అయితే సైలెంట్గా ఉండు. అలా పడేకు. సర్దుకోవడానికి నాకు రోజంతా పట్టింది. నాకు కావాల్సిన డబ్బు దొరికితే నేను ఇక్కడ నుండి సర్ది పెడతా, తెలుసా? ఏ డబ్బు డబ్బు డబ్బు. ఎందుకంత గట్టిగా అరుస్తావు? అరిస్తే ఆగుతాననుకున్నావా? వచ్చింది డబ్బు కోసమే. అయ్యో, మొత్తం తీసుకెళ్ళిపోతావా? నోర్మోయ్, షట్ అప్. అడుగు ముందుకు వేశారో చంపేస్తా. ఎవడా నువ్వు? పేరు చెప్తే సరిపోద్దా? అడ్రస్ కూడా కావాలా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? పేకాట ఆడుకోవడానికి. పేక ముక్కలుంటే తీసుకురండి, కూర్చొని ఆడుకుందాం. అసలు ఇల్లు ఎవరో తెలుసా? ఇల్లు ఎవరిదైతే నాకేంట్రా, నాకు కావాల్సింది డబ్బు. మా ఏయ్! ఇంట్లోకి దొంగతనానికి రావడానికి నీకెంత ధైర్యంరా? ధైర్యం కాదురా కావాల్సింది, కత్తుంటే సరిపోద్దురా. ఎవడైనా అడ్డొచ్చాడో కత్తి తన పని తాను చేసుకుపోతుంది. నువ్వు వెళ్ళొద్దు. నా ప్రాణం అడ్డపెట్టైనా వదిన ప్రాణాన్ని కాపాడుతాను. ఏంట్రా మీ వదినకి వచ్చిన కష్టం? ఇంట్లో ఏమైనా కట్లపాము తిరుగుతుందా? అదే కదా. పొడి ఆ చేస్తాను. విషయం కన్నా భయంకరమైన విషయం నువ్వు ఉన్నావు కదా. నేనేమన్నా పున్నమిరాగ సినిమాలో చిరంజీవిని అనుకున్నావేంట్రా? నాకు నెలకి సరిపడా డబ్బులు దొరికితే చాలరా. రేయ్, నీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఈ ఇంట్లో ఇన్ని గదులు ఉండగా మా వదిన గదులోకి ఎందుకు వచ్చావురా? నాకు లేని ఐడియా వీడిస్తున్నాడేంటి? మీరంతా గ్రూప్ గ్రూప్ గా వస్తే నేనేమైపోతాను రా? దమ్ముంటే సింగిల్ గా రండి రా. చంపేస్తాను రోయ్. అని ఫోన్ చేయండి రా. మిమ్మల్ని చంపేస్తానేమో. ఏయ్, ఏయ్, వదలండి రా. వదలండి. ఏడి వీడేనా దొంగ? దున్నపోతులా ఉన్నాడు. ఆ? మీ వదినకి కాలేదు కదా? చూసావా మంజు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకేమయ్యేదో. నీ అబ్బరే గట్టిగా అరుస్తావు ఎందుకు? నువ్వే ఇక్కడికి రమ్మంది. చంపుతా, అరవకు. కాదు, వీళ్ళు నిజంగా హింసించి చావు కొట్టారు. ఇంకొక 500 ఇస్తారే. అస్సలు తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. ఈ సిటీ కల్చర్ లో సింగిల్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అసలు దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, రేపులు ఎక్కువైపోయినాయండి. అందుకే ఈ రోజు ఫ్యామిలీస్ లో కనీసం 7-8 మంది ఉంటే గాని అందరూ సేఫ్ గా ఉండరు. ఆ, మీ అక్క వెళ్తూ వెళ్తూ మీ తమ్ముళ్ళు ఎప్పుడు వెళ్తారు అని అడిగింది. ఆ మాటకు బాధపడి వీళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి ఎంత ప్రమాదం జరిగిపోయి ఉండేది. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏం ప్రాబ్లం ఉండదు. ఏంటమ్మా నువ్వు అనేది? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను మావయ్య గారు. ఎవరూ లేకపోయినా నాకేం ప్రాబ్లం అయ్యేది కాదు. మరి కట్లు విప్పండి. అయ్యో, ఆ, మంజు వద్దు. పర్వాలేదు, విప్పండి. ఎవరు విప్పక్కర్లేదు, నేనే విప్పుకుంటా. యా! 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 ఇప్పటి వరకు నాలో ఒకే యాంగిల్ చూస్తారు, ఇప్పుడు రెండో యాంగిల్ చూస్తారు. ఇప్పుడు నా కట్ల సింహాన్ని చూస్తారు. Come on! అబ్బో! నీకు కరాటే వచ్చా అమ్మా? 6 టన్ బ్లాక్ బెల్ట్. కరాటే నేర్చుకోవాలని నీకే అనిపించిందా? ఎవరైనా సలహా ఇచ్చారా? భవిష్యత్తులో ఎప్పటికైనా చిన్న ఫ్యామిలీలోకే వెళ్ళాలని, నా సేఫ్టీ నేనే చూసుకోవాలని 14 ఇయర్స్ ఏజ్ లోనే నేర్చుకున్నా. అబ్బో, 14వ ఏటనే నేర్చుకున్నావా తల్లి? అప్పటికే నీకెంత దూరదృష్టి అమ్మా. కీప్ ఇట్ అప్. వీడి గొంతులో కాసిన నీళ్లు పోయండి, ఆ. లేకపోతే చస్తాడు. నేనేం చావను, బతికే ఉన్నాను. నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళిపోతాను. డబ్బులా? అయ్యో. ఆ పిల్ల కనుక లేచావు, నేను గనక తొక్కితే పాతాళానికి పోతావు. నన్ను పట్టుకొని లేపేశారు. పద, పద. పోరా. హలో, హాయ్ మంజు. హలో అనిత, చెప్పవే, బాగున్నావా? నేను బాగున్నానే. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. ఏంటి విశేషం? ఏం లేదే, మా వారు రేపు తాజ్ బంజారాలో చిన్న పార్టీ చేస్తున్నారు. నువ్వు మీ హబ్బీతో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఓకేనే, టేక్ కేర్, బాయ్. డ్రెస్ ఆ, ఇదంతా వీళ్ళే వేసుకోమన్నారు. నువ్వు చెప్పు, బాలేపో తీసేస్తా. అదేం లేదండి, డ్రెస్ అదిరింది. ఇంకా అందరి కళ్ళు మీ మీదే. థ్యాంక్స్ రా.
ఓకేరా వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ బాయ్.